ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, లిక్కర్ కుంభకోణంలో F4 గా ఉన్న విజయసాయి రెడ్డిని ఈ రోజు ఈడీ విచారణ ప్రారంభించింది. ఈడీ ప్రస్తుతం హైదరాబాద్ లో విచారణ చేపడుతున్న తరుణంలో రేపు మిథున్ రెడ్డి, రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారణకు పిలిపించారు. అయితే ఈడీ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ప్రవేశించడం, ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్ లో కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసులో విచారణ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ఈ కేసులో A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా ఇప్పటికే సిట్ ప్రశ్నించింది. సిట్ దీని తర్వాత ఒక డిస్టిలరీ కంపెనీ యజమాని కూడా ఈడీ విచారణ చేసింది. అదేవిధంగా రాజ్ కేసిరెడ్డిని కూడా ఈడీ విచారణ చేసింది. ఈడీ విచారణ అనంతరం వీళ్ళిద్దరిని కూడా పిలవటంతో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని కీలక సమాచారాన్ని రాబట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ముంబైకి చెందిన అనిల్ చోక్రా, అదేవిధంగా రౌనక్ కుమార్, వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో నిధుల్ని సూట్ కేస్ కంపెనీలను సృష్టించి 3,500 కోట్ల రూపాయలని సూట్ కేస్ కంపెనీలను సృష్టించడంతో పాటు అక్కడి నుంచి వాటిని బ్లాక్ ను వైట్ గా మార్చారు అనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని కూడా విజయవాడ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ వీరిని ప్రస్తుతం ప్రశ్నిస్తుంది. సిట్ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళని ఈడీ కూడా విచారించే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ 3 ఛార్జ్ షీట్లను దాఖలు చేయగా ఈ ఛార్జ్ షీట్లను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించింది. 4వ ఛార్జ్ షీట్ ని ఈ నెలాఖరులోపు గానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో గానీ తుది ఛార్జ్ షీట్ ని సిట్ దాఖలు చేసే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తు తుది దశకి చేరుకుంటున్న తరుణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఇంతకు ముందు సిట్ 2 సార్లు విజయసాయి రెడ్డిని విచారించగా ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఆ తర్వాత ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా రేపు విచారణకు రావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ మాత్రం తుది దశకి చేరుకుంది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభం కావడంతో నిందితుల్లో ఆందోళన బయలుదేరింది. 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ముడుపులు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు సిట్ కూడా తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో పాత్రదారులందరినీ కూడా అరెస్ట్ చేయగా సూత్రధారి ఎవరనేది కూడా తేల్చేందుకు కూడా సమాయత్తం అవుతుంది దర్యాప్తు సంస్థలు. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయి రెడ్డిని ఈ రోజు రేపు మిథున్ రెడ్డిని విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామారావు.